ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని పోయి హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే, హాయి పైన ఇశ్రాయేలీయులకు జయమనుగ్రహించిన దేవుడు. రెండవసారి హాయి పైన జయం, లేదా మరొక పేరు గెరిజీము ఏబాలు కొండపై ఆశీర్వాద వచనాలు, శాప వచనాలు, లేదా మరొక పేరు దీనికి పెట్టుకోగలిగితే అపజయములో నుండి విజయములోనికి అనుగ్రహాన్ని అనుగ్రహించిన దేవుడు, లేదా అపజయములో నుండి విజయములోనికి. విభజన 35 వచనాలున్న ఈ 8వ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 10 వచనాలు విజయము కొరకు దేవుని ప్రణాళిక. 1 నుండి 10 వచనాలు విజయము కొరకు దేవుని ప్రణాళిక. 11 నుండి 29 హాయిపై యుద్ధములో విజయము. హాయిపై రెండవసారి యుద్ధములో విజయం. 30 నుండి 35 వచనాలు గెరిజీము కొండ, ఏబాలు కొండపై ఆశీర్వచనాలు, శాపవచనాలను ప్రకటించుట. ప్రియులారా, మనం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆధ్యాత్మిక ఓటమిని దేవుడు విజయముగా మార్చటానికి ఆయన అనుగ్రహించే సూత్రాలను ఈ అధ్యాయములో మనం చూడగలం. ఒక వ్యక్తి ప్రభువును, యేసుక్రీస్తును అంగీకరించి ఒకవేళ అపజయములోనికి వెళ్ళిన వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపపడి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన యొద్దకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు తన ఆశీర్వాదాలను ఆయన తిరిగి అనుగ్రహించువాడు. అందుకే ఆయన స్థిరపరచువాడు, లేవనెత్తువాడు. 37వ కీర్తన 23-24 వచనాల్లో ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అతడు నేలను పడినను తిరిగి లేచును అనే సంగతిని మనం చూడగలం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయములో దేవుని సహాయము లేకుండా ఆ చిన్న హాయ్ అనే పట్టణం, హాయ్ అనే కోటను వారు గెలవలేకపోయారు, ఓడిపోయారు. యూదులు అవమానపరచబడ్డారు, వారు హతులైపోయారు. కానీ 8వ అధ్యాయములో యూదులు వారు గత ఓటమి స్థానములో నుండి విజయము వైపు నడిపించుటలో దేవుని కృప, దేవుని నమ్మకత్వాన్ని ఈ భాగములో మనం చూడగలం కదా. ప్రతి విశ్వాసి కొన్నిసార్లు జీవితంలో ఓడిపోయిన అనుభవాలు కొన్ని ఉన్నాయి. అవి పెద్దవి కావచ్చు, లేదా చిన్నవి కావచ్చు. యూదుల వలె, ఇశ్రాయేలీయుల వలె కొన్నిసార్లు ఆ ఓటమి బాధ్యతకు వారే బాధ్యులు. నీ ఓటమికి బాధ్యుడవు నీవే, నా ఓటమికి బాధ్యుడను నేనే. అందుకే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో తిరిగి దానిపైన విజయమును సాధించటానికి దేవుడు కోరుకునేవాడు. అపవాది మనల్ని అపజయములోనికి నడిపించేవాడు. ప్రభువు ఎక్కడ పడిపోయామో, ఎక్కడ ఓడిపోయామో అందులో నుండి తిరిగి మనం విజయమును సాధించాలి ఈ ఆధ్యాత్మిక యుద్ధములో అనేది పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించి రక్షించి నిన్ను తన కుమారునిగా, కుమార్తెగా చేసుకున్న ఆ దేవుని ఉద్దేశం. మంచిది ప్రియులారా, ఈ 3 భాగాలను మనం ఆలోచన చేద్దాం. 1 నుండి 10 వచనాలు
విజయము కొరకు దేవుని ప్రణాళిక. విజయము కొరకు దేవుని ప్రణాళిక. సో మొదటి 2 వచనాలలో దేవుని యొక్క అభయము, దేవుని యొక్క సూచన. మొదటి వచనములో దేవుని అభయమును చూడగలం. ఆయన అన్నాడు, భయపడకుము, జడియకుము, భయపడకుము. ఓడిపోయిన ఇశ్రాయేలు ప్రజలను, ఓడిపోయిన యెహోషువను దేవుడు తిరిగి ఆయన ప్రోత్సహిస్తున్నాడు. యెహోషువతో దేవుడు ఎందుకు భయపడకుము అంటున్నాడు? యెహోషువ ఎందుకు భయపడుతున్నాడు? గతములో హాయి మీద ఓడిపోయాడు. కారణం ఇశ్రాయేలు ప్రజల అవిధేయత. ప్రియ విశ్వాసులారా, ఒకసారి ఓడిపోయావా? మాటి మాటికి అదే విషయములో ఓడిపోయే అవకాశం ఉన్నది. ఒకసారి గెలిచావా? మాటి మాటికి ఆ విషయములో గెలుపును నీవు పొందగలవు. దైవ గ్రంథములో పాత నిబంధన ప్రథమ జ్యోతి యోసేపు, ఆయన ఎదుర్కొన్న శోధనలలో ఆయన విజయమును పొందినవాడు. పాత నిబంధన ద్వితీయ జ్యోతి దానియేలు, ఆయన ఎదుర్కొన్న శోధనలలో ఆయన విజయమును పొందినవాడు. మనం కూడా విజయమును పొందినవారుగా ఉండాలి అనేది దేవుని ఆకాంక్ష, ఆశ, కోరిక. ఒకవేళ ఓడిపోయావా? అయితే దావీదు వలె పశ్చాత్తాపపడి పునరుద్ధరణ కొరకై ప్రార్థన చేయి. దేవుడు తిరిగి పునరుద్ధరించేవాడు, వాడుకునేవాడు. అయితే దావీదు కొంత నష్టపోయాడు. ఆ నష్టమును కూడా పొందటానికి ఖచ్చితంగా అంగీకరించబడే హృదయము కావాలి. దేవుడు ఆయన కృప ద్వారా, ఆయన దయ ద్వారా యూదులను ఓటమి తరువాత ఆయన వారిని విడిచిపెట్టలేదు. ఓడిపోయిన వారిని ఆయన విడిచిపెట్టలేదు. తిరిగి వారిని భయపడకము, జడియకము అని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనములో, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అన్నాడు. ఇజ్రాయేలీలు హాయి పట్టణం మీద, చిన్న పట్టణం మీద ఓడిపోయారు. యుద్ధములో 86 మందిని వారు కోల్పోయారు. 7వ అధ్యాయం 4-5 వచనాలు. కానీ ఓటమి కంటే ఘోరమైనది ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజల యుద్ధములో దేవుడు ఇశ్రాయేలీయులతో కూడా లేడు అనే సత్యము అతి భయంకరమైనది. దేవుడు లేని యుద్ధం ఓటమి. దేవుని సన్నిధిలో ప్రార్థన లేని యుద్ధం ఓటమి. నీతో నాతో ప్రభువు లేడా? అయితే మనం ఏమీ జయాన్ని పొందలేం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. దేవుని నిరంతర ఆశీర్వాదం, దేవుని ఉనికి, దేవుని రక్షణ లేకుండా ఇశ్రాయేలీయులు కనానును జయించాలని ఎన్నడూ కూడా ఆశపడకూడదు. వారు జయించలేరు. హాయి వద్ద నష్టం, వారి యొక్క పాపం. దేవుడు తిరిగి వారిని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. భయపడకుము, భయపడకుము. మొదటి అధ్యాయం 9వ వచనములో కూడా ధైర్యముగా ఉండుము, నిబ్బరము కలిగి ఉండుము, బలము కలిగి ఉండుము. నేను మోషేకు తోడై ఉండునట్లుగా నేను నీకు తోడై ఉందును అని దేవుడు ఆయన వాగ్దానము చేశాడు. ఇప్పుడు ఈ క్రొత్త శత్రువులను ఎదుర్కోవడానికి ఆయన ప్రోత్సాహాన్ని మనము చూడగలం. ఈ క్రొత్త శత్రువులను ఎదుర్కోవడానికి దేవుడు ఇంకా ప్రోత్సాహాన్ని ఆయన అందిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ప్రియులారా,
భయపడకుము, జడియకుము అనే మాట యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనములో కూడా ఆయన అన్నాడు, వారికి భయపడకుము, నేను వారిని నీ చేతికి అప్పగించి ఉన్నాను అన్నాడు. 11వ అధ్యాయం 6వ వచనములో కూడా దేవుడు అన్నాడు, భయపడకుము, భయపడకుము అనే మాట. అది లోకములో ప్రభు, ఆయన మనకు సహాయకుడు. 27వ కీర్తన 1వ వచనంలో దావీదు అన్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయు అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరుతును. కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు వారు ప్రయాణమై వెళ్తూ ఉండగా అనేక సార్లు సముద్రములో తుఫాను రేగింది. దేవుడు అన్నాడు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనములో, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. కదా, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అనుసరించినప్పుడు వారు ప్రతి యుద్ధములో వారు విజయమును సాధించారు. ఎరికోలో విధేయత విజయమును అనుగ్రహించింది. హాయులో అవిధేయత ఓటమిని వారు పొందారు. మరి విధేయత ద్వారా విజయము, అవిధేయత ద్వారా ఓటమి. మొదటి వచనములో మరొక మాట చూడగలం, భయపడకము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. కదా, యుద్ధ సన్నద్ధులైన వారి అందరినీ నువ్వు యుద్ధానికి తీసుకొని వెళ్ళాలి, హాయి మీదికి వెళ్ళండి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనేక సార్లు అనేక విధాలుగా ఆయన విజయాన్ని అనుగ్రహించాడు. అంటే యుద్ధము చేయడానికి గొప్ప సైన్యం అక్కర్లేదు, కానీ ఇక్కడ వారు 7వ అధ్యాయంలో ఓడిపోయారు కనుక 8వ అధ్యాయంలో మీరు అందరితో వెళ్ళండి అన్నాడు. అంటే అందరితో వెళ్ళితేనే దేవుడు విజయాన్ని ఇస్తాడా? కాదు కాదు. ఒక్క దావీదు ద్వారా గొల్యాతును ఫిలిస్తీయులను దేవుడు జయించలేదా? ఆలోచన చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో యోనాతాను ఏమన్నాడు? ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదికి పోదము రమ్ము, యెహోవా తన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. ప్రియులారా, దేవుడు మనతో ఉండగా ఒకరి ద్వారానైనా విజయాన్ని ఇస్తాడు, 100 మంది ద్వారానైనా విజయాన్ని ఇస్తాడు. అందుకే రోమాపత్రిక 8:1 పౌలు ఏమన్నాడు? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇశ్రాయేలీయులు వారు గతములో ఓడిపోయిన ప్రదేశానికి తిరిగి వెళ్ళి ఆ ఓడిపోయిన స్థలములో మరలా దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. కదా, ఓడిపోయిన స్థలములో విజయాన్ని పొందాలి అన్నప్పుడు దేవుని నమ్మాలి, విశ్వసించాలి. దేవుని ప్రతి మాటను నమ్మాలి, ఆయన మాటలు నమ్మదగినవి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనములో, దేవుని మాటలన్నీ పుటము వేయబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము అన్నాడు. దేవుని మాట, దేవుని ప్రజలు దేవుని పక్షమున విధేయులై నిలబడినప్పుడు ఏ ఆయుధము విరోధముగా ఉండనేరదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17లో, నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుడు సెలవిచ్చాడు. మీరు ఓడిపోయారని భావిస్తున్నారా? దేవుని వాక్యము ద్వారా దేవుడు తిరిగి ఆయన బలపరచువాడు, ఆయన ఆదరించువాడు, ఆయన కనికరము చూపువాడు, ఓడిపోయిన వారిని ఆయన తిరిగి బలపరచువాడు. అందుకే దేవుడు అందరిని ఎందుకు వెళ్ళమంటున్నాడు? యుద్ధ సన్నద్ధులై, గతంలో కొద్ది మందే వెళ్ళారు, ఇప్పుడు అందరూ వెళ్ళాలని దేవుని యొక్క పిలుపు. అందరూ యుద్ధ సన్నద్ధులై పోరాడాలి, అందరూ పోరాట యోధులుగా ఉండాలి, అందరూ పని కలిగి ఉండాలి. అది దేవుని ఉద్దేశం.
ప్రియులారా, దేవుని కృప. ఇక్కడ ఓడిపోయిన వారికి ఆయన అన్నాడు, మరలా నీ చేతికి ఆ దేశమును అప్పగించుచున్నాను. విజయమును అనుగ్రహించుట దేవుని కృప. ఓడిపోయిన వారికి తిరిగి లేవనెత్తుట దేవుని కృప. అవిధేయుడైన ఆదాము దగ్గరకు మొదట దేవుడే వచ్చాడు, దేవుని కృప. ఆదికాండం 3వ అధ్యాయం 8, 9 వచనాలు. ఆదామా నీవెక్కడ? పతనమైన సంసోనును తిరిగి ఎంట్రికలను మొలిపింపచేసి తిరిగి బలమును అనుగ్రహించిన దేవుని కృప. పౌలు ఆయన జీవితంలో ఒక ముళ్ళు ఉన్నది, ఏదో తెలియదు, ముమ్మారు వేడుకున్నాడు. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 8, 9 వచనాలు. 2వ వచనం చదువుకుందాం, చూడండి. నీవు యెరికోను దాని రాజునకు ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజుకును చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్రను ఉంచుము అన్నాడు. ఈ భాగములో దేవుడు హాయి పైన విజయమును అనుగ్రహించుట. హాయికి ఏం చేశావో దీనికిని అదే చేస్తావు అన్నాడు. కానీ కొల్ల సొమ్ము అంటే హాయి నగరమును దోచుకోవడానికి ఆ కొల్ల సొమ్ము. కానీ యెరికోను జయించినప్పుడు అందులోని కొల్ల సొమ్ము అది దేవునికి చెందినది. 6వ అధ్యాయం 19వ వచనములో, వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, అవి యెహోవా ధనాగారములో నుంచవలెను. హాయిని కొల్ల సొమ్ముగా దోచుకొనడని ఇప్పుడు అంటున్నాడు. కారణమేమి? వాగ్దాన దేశములోనికి వారు మొట్టమొదట ప్రవేశించినప్పుడు మొదటి విజయం యెరికోపై, మొదటి ఆస్తి, యెరికోలో ఉన్న ఆస్తి ఆ కొల్ల సొమ్ము, ఆ మొదటి ఆస్తి దేవునికి చెందినది. ప్రథమ ఫలము దేవునిదే, ప్రథమ సంతతి దేవునిదే, ప్రథమ భాగము దేవునిదే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9, 10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నా మందిరములో, మలాకి గ్రంథం 3:10, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిర ధన నిధిలోనికి తీసుకుని రండి. పిల్లల, ఈ దినాల్లో దశమ భాగం ఇవ్వాలా అని అడుగుతున్నారు. వినండి, దశమ భాగము దేవుని సొమ్ము. నువ్వు ఇవ్వాలా వద్దా నీవు నిర్ణయించుకో. పాత నిబంధనలు. క్రొత్త నిబంధనలో వర్ధిల్లిన కొలది అంటే దశమ భాగమునకు మించి అని, తక్కువని కాదు. అది కూడా ఆనాడు లేవీయులు ఆలయములో పనిచేస్తున్న వారు, వారికి చెందవలసిన ఆహారం. ఈనాడు సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలెను. అది సువార్తికుల ఆహారం. ఇది నాడు ప్రభు పనివారికిచ్చుట. పెద్దలు కాదు, ఏదో సంస్థలు కాదు, దేవుడు వారికిచ్చువాడు. మనకు ఆయన తన సమస్తమును దారపోశాడు. ఆయన ధనవంతుడయుండి మన కొరకు దరిద్రుడయ్యాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అన్నాడు. అపోస్తల కార్యముల్లో అపోస్తలులు, మరి ప్రాముఖ్యంగా బర్నబా ఏం చేశాడు? తన చర స్థిరాస్తిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద ఉంచెను. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 36, 37 వచనాలలో. కొల్ల సొమ్ము అది దేవునిది అని మనము గమనిస్తున్నాం. 2వ వచనములోనే పట్టణపు పడమటి వైపు మాటుగాండ్రను ఉంచుము. ఆ నగరము వెనుక నుండి పడమటి వైపు ఆకస్మికంగా దానిపైన దాడి చేయండి. పడమటి వైపు 2వ వచనములో, 4వ వచనములో పడమటి వైపు, 9వ వచనములో పడమటి వైపు, 14వ వచనములో పడమటి వైపు. కొందరు పడమటి వైపున మాటుగాండ్రను ఉంచారు, మరి కొందరు ఉత్తర దిక్కున సైన్యమంతా హాయి మీదికి దండెత్తి వచ్చినట్లుగా ఒక వ్యూహమును రచించారు. హాయి నగరాన్ని జయించటానికి దేవుడు యెహోషువకు ఒక ప్రణాళికను ఇచ్చాడు. దేవుని ప్రణాళికను అనుసరించుటలో యెహోషువ ఇశ్రాయేలీయుల సైన్యంపై
ఆధారపడి ఉన్నది. శత్రువును జయించుటకు దేవుడు వారికి అనుగ్రహించిన ప్రణాళిక ఒకటి. రెండు, శత్రువులను జయించుటకు దేవుని పిల్లలకు ఉండవలసిన వివేకము. అపవాది యుక్తిపరుడు, కుయుక్తిపరుడు. అది దేవుడు వివేకము గలవాడు, జ్ఞాన వివేకములు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనములో, వివేకము గల నాయకుడవ యుద్ధము చేయుము. నాయకునికి వివేకము కావాలి. క్రైస్తవ సైనికుడు దేవుని వాక్యములో ప్రతి దినము సమయము గడుపుట ఎంతో ప్రాముఖ్యము. వాక్యము ద్వారా జ్ఞాన వివేకములను పొందగలం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 9 నుండి 27వ వచనం వరకు ఆయన అన్నాడు, నా పోరాటం గాలిని కొట్టినట్లుగా కాదు కదా, ఒక ప్రణాళికతో గురి యుద్ధకు నేను పరిగెత్తుచున్నాను. ఒక ప్రణాళిక గలవారమై యుద్ధము చేయాలి. ప్రతిదినం ఆత్మ ఖడ్గమును, వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించి యుద్ధము చేయాలి. చాలాసార్లు మనలను అపవాది నిరాయుధులనుగా చేసి యుద్ధములో ఓడించేవాడుగా ఉండగా, ప్రియులారా, యుద్ధ భూమిలో మనము వివేకము కలిగి దేవుని సన్నిధిలో యుద్ధము చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, యెహోషువ గ్రంథం మొదటి 2 వచనాల్లో దేవుని ప్రోత్సాహాన్ని గురించి మనం విన్నాం. 3 నుండి 8 వచనాలు దాడి విషయంలో దేవుని ప్రణాళిక. చూడండి, 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవలనని ఉండగా, యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొన చూచుచు పొంచి ఉండవలను. పట్టణమునకు దూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. 3 నుండి 8 వచనాల్లో హాయిపై ఆకస్మిక దాడి విషయములో దేవుడు రూపొందించిన ప్రణాళికను చూడగలం. 3వ వచనములో యెహోషువ 30,000 మంది పరాక్రమవంతులను ఆయన ఏర్పాటు 30 ప్రారంభములో ఈ హాయిపై మొదటి దాడిలో 7వ అధ్యాయం 4వ వచనములో కేవలం 3,000 మంది సైనికులను మాత్రమే పంపాడు. కానీ హాయి మీద రెండవసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు 30,000 మంది పరాక్రమవంతులను ఏర్పరచుకొని అనే మాట. వాస్తవానికి హాయిలో ఉన్నవారు, అసలు ఆ నివాసులు అందరూ ఎంతమంది? 12,000 మంది మాత్రమే. 30,000 మంది సైనికులతో వెళ్ళడం ఇది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞకు లోబడుట. ప్రభువా, 12,000 మందే కదా, 30,000 మంది ఎందుకు అని ప్రశ్నించలేదు. వారు దేవునికి లోబడ్డారు. దేవుని యుద్ధ ప్రణాళిక. యెరికో కొరకు ఆయన ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. హాయిని జయించుట కొరకు భిన్నమైన మరి యొక్క ప్రణాళికను ఆయన సిద్ధపరిచాడు. యుద్ధాలను గెలవడానికి దేవుడు కేవలము ఎల్లప్పుడూ అద్భుతాలను మాత్రమే ఉపయోగించాడు. ఎల్లప్పుడూ అద్భుతాలు 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 కాదు కాదు. దేవుడు తన ప్రణాళికను వేరు వేరు విధములుగా ఆయన వెల్లడించువాడు. ఉదాహరణకు కొన్ని సందర్భాలలో 300 మంది ద్వారా విజయం ఇచ్చాడు. కొన్ని సందర్భాలలో ఒక స్త్రీ ద్వారా ఆయన విజయం ఇచ్చాడు. మరికొన్ని సందర్భాలలో మాటుగాండ్రను ఉంచి పోరాటము లేకుండానే ఆయన విజయాన్ని ఇచ్చాడు. దేవుని కార్యములు మానవ జ్ఞానమునకు మించినవి కదా. వీరు మాటుగాండ్రను ఉంచి న్యాయాధిపతుల కాలములో, రాజుల కాలములో కదా మాటుగాండ్రను, యెరోబోము 2వ రాజులు 2వ దినవృత్తాంతములు 13:13లో యెరోబాము వారి వెనుక భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి పోరాటం. దేవుని ఆజ్ఞకు లోబడి వారు పోరాడవలెను అని మనం గమనిస్తున్నాం.
దేవుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన పోరాడే సమయంలో ఎర్ర సముద్రమును చీల్చిన విధానం అది ప్రత్యేకమైనది. యోర్ధానును ఆయన 2 భాగములు చేయడం ఒక ప్రత్యేకమైనది. దేవుడు జోక్యము చేసుకుంటాడు, కానీ ఎల్లప్పుడూ అద్భుతాలే కాదు, ఆయన కొన్ని సామాన్యమైన కార్యాల ద్వారా ఆయన జరిగిస్తాడు. అయితే గెలుపు కావాలా, విజయం కావాలా, దేవునిపై ఆధారపడడం ఒకటే మార్గం, దేవునిని నమ్మడం, విశ్వసించడం. అందుకే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనంలో యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు అన్నాడు. ఇక్కడ ఒక ప్రణాళికను దేవుడు వారికి ఆయన వివరించాడు. 5-6 వచనాల్లో నేను నాతో కూడా నున్న జనులందరూ పట్టణమునకు సమీపించదము, వారు మునుపటి వలె మమ్మల్ని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరి రాగా మేము వారి ఎదుట నిలవలేక పారిపోవదము, మునుపటి వలె వీరు మన ఎదుట నిలవలేకపోవదని వారు అనుకొని మేము పట్టణము నుండి వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలువలేక పారిపోయినప్పుడు మీరు పొంచియుండుట మాని 7వ వచనంలో ఏమన్నాడు? లేచి పట్టణమును పట్టుకొనుడి, మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానిని అప్పగించును. ఇక్కడ ప్రణాళిక, దేవుడు యెహోషువకు యుద్ధమునకు సంబంధించిన ఒక సాధారణమైన ప్రణాళిక ఆయన అనుగ్రహించాడు. ప్రణాళిక యొక్క నిర్దిష్టమైన మార్గమును రూపొందించినప్పుడు మన మానవ జ్ఞానం ఉపయోగించకూడదు, దైవ జ్ఞానమునకు లోబడాలి. సామెతల గ్రంథములోని 21వ అధ్యాయం 31లో యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరుచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. జయమును అనుగ్రహించువాడు దేవుడే. దేవునికి కూడా తన వ్యూహాలు ఉన్నాయి. ఆయన కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. ఓడిపోయినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఓడగొడతాడు. అది కూడా దేవుని ప్రణాళిక. ఇశ్రాయేలు ప్రజలకు అదొక ప్రయోజనము, అందులో పాఠాలు ఉన్నాయి. దేవుని శక్తిని వారు గ్రహించగలరు. అయితే ఇక్కడ దేవుని జ్ఞానముతో మానవుడు తన వివేకమును కలిసి యుద్ధము చేయవలెను కదా. విజయం కావాలా? క్రీస్తు శరీరం, దేవుని సంఘం దేవునితో కలిసి పోరాడాలి. యుద్ధములో హాయి మీద వారి పోరాటం. ప్రియులారా, వివిధ రకాల సైనిక ప్రచారాలు ఉన్నట్లే వివిధ రకాల ఆధ్యాత్మిక యుద్ధాలు కూడా ఉన్నాయి అని హాయి యుద్ధము మనకు జ్ఞాపకం చేస్తుంది. కొన్ని పరిస్థితుల్లో యేసుక్రీస్తు నామములో విశ్వాసముంచుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేయుట ద్వారా శత్రువును మనము జయించగలం. శత్రువు మీద జయము కావాలి అంటే ఇతర విశ్వాసుల సహాయము కూడా మనకు అవసరం. ఈ ఆధ్యాత్మిక విజయములో అపవాది కోటలను విచ్ఛిన్నము చేయడానికి తోటి దేవుని ప్రజలతో కలిసి పోరాడాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాల్లో పౌలేమన్నాడు? నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని మిమ్మును గూర్చి వినులాగున. కదా, మీరు ఒక్క భావముతో సువార్త పక్షమున పోరాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గెస్తమనే తోటలో ప్రార్థిస్తూ ఉండగా ప్రభు అన్నాడు మత్తయి సువార్త 26:40లో, ఒక గడి అయినా నాతో కూడా మీరు మేలుకొని ఉండలేరా? నేను ప్రార్థనలో పోరాడుతూ ఉండగా నాతో కలిసి మీరు ప్రార్థనలో పోరాడలేరా? ప్రార్థనలో కలిసి పోరాడాలి. ఒక వ్యక్తి ఓడిపోయాడా, ఒక స్థానిక సంఘము అది ఆత్మీయంగా దిగజారిపోయిందా, ఆ వ్యక్తిని గూర్చి సంఘమును గూర్చి అపహాస్యము చేస్తున్నామా, లేక దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నామా?
తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. కలిసి ప్రార్థన చేయడం, కలిసి పోరాడడం, వారు కలిసి వ్యూహాలతో, కొందరు ముందు వైపు, కొందరు వెనుక వైపు, కొందరు ఓడిపోయినట్లుగా, కొందరు దాగినట్లుగా, దేవుని ప్రణాళికకు లోబడి వారు యుద్ధము చేసినట్లుగా నేడు కలిసి పోరాడాలి. తర్వాత చూడండి 9-10 వచనాలలో, 9-10 వచనాలలో ప్రజల మధ్య నాయకుడు ఉండుట. యెహోషువ ప్రజలతో కూడా ఉండుట. 9వ వచనం, ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నాను అని చెప్పి యెహోషువ వారిని పంపగా, వారి పొంచి ఉండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ప్రియులారా, వారు నిలిచినటువంటి స్థలము కూడా గంభీరమైనది. బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. అది మాట చదువుతున్నప్పుడు చాలా వందల సంవత్సరాల కిందట అబ్రహాము ఆయన హారాను నుండి బయలుదేరి కనానుకు వచ్చినప్పుడు ఆయన మొట్టమొదట బలిపీఠాన్ని ఎక్కడ కట్టాడు, ఎక్కడ ప్రార్థన చేశాడు? ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనములో అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఏ స్థలములో ఆయన గుడారము వేశాడు, బలిపీఠమును కట్టాడు, ప్రార్థన చేశాడు. ఈనాడు యెహోషువ సైన్యం, దేవుని ప్రజలు అక్కడే వారు పొంచి ఉన్నారు, అదే స్థలములో. మంచిది. పిల్లల మరొక మాట, ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. దేవుని యుద్ధ ప్రణాళికకు విధేయత చూపడము ద్వారా ఇశ్రాయేలీయులు విజయమును సాధించగలరు. జనుల మధ్య బస చేసిన యెహోషువ నేడు మన మధ్య బస చేయుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 1:14, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. మన మధ్య నాయకుడు, ప్రజల మధ్య. ఈనాడు నాయకుడు ఎక్కడో సుఖభోగాలు, ప్రజలెక్కడో దీనస్థితిలో ఉండగా ప్రజల మధ్య ప్రజలతో కూడా బస చేసే నాయకులు ఉన్నారా? పెద్దలు అనబడేవారు, అందరూ కాదు సుమి, వాక్య జ్ఞానము ఇంచెత్తు కూడా లేని వాళ్ళు పెద్దలైపోతున్నారు. వారు రాత్రి పడుకోవాలి, ఉదయం లేవాలి, తినాలి, ఆ డబ్బు లెక్క పెట్టాలి. ఇలాంటి వారు జనుల మధ్య పడుకునేవారు కాదు, జనులను వారు ఎరిగిన వారు కాదు కదా. ఇక్కడ యెహోషువ విధేయుడయ్యాడు. విధేయత, ధర్మశాస్త్రమును నెరవేర్చుట, వాక్యమును నెరవేర్చుట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకానికి రాగా ధర్మశాస్త్రము ఆయన కొట్టివేయడానికి రాలేదు. ధర్మశాస్త్రమును, వాక్యమును ఆయన నెరవేర్చినవాడు. మత్తయి సువార్త 5:17లో ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వచనముల నైనను అన్నాడు. యేసు ప్రభు కాలములో ఉన్న లేఖనములవి. కొట్టివేయ వచ్చితనని తలంపవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. మరి ఈనాడు కూడా మనము విధేయులము కావడం అంటే ఆయనను ప్రేమించుట, ఆయన వాక్యమును గైకొనుటయే ఆయనను ప్రేమించుట. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ప్రియులారా, మనం ఏం చేయాలి అంటే ఆయనకు లోబడే వారముగా మనం ఉండాలి. 10వ వచనం, ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరచి తానును ఇశ్రాయేలీయుల పెద్దలను
జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. 10వ వచనంలో వేకువన లేచిన నాయకుడు, ప్రజలను సమీకరించిన నాయకుడు యెహోషువ. వేకువన లేచుట అనేది ఆయన జీవితంలో మాటి మాటికున్న ఒక అభ్యాసం. 3వ అధ్యాయం 1వ వచనములో యెహోషువ వేకువన లేచినప్పుడు, యొర్దాను వారు దాటకమునుపు. 6వ అధ్యాయం 12వ వచనం, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. యెరికోను జయించే సమయములో మాత్రమే కాదు. 7వ అధ్యాయం 16వ వచనం, యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలుల వారి వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు ఆకానును ఆ పాపమును పట్టబడడానికి ముందు వేకువన లేచి ఒక కార్యము చేయడానికి ముందు ఆయన వేకువ లేచి సిద్ధపరిచేవాడు, సిద్ధపడేవాడు. మార్కు సువార్త 1:31లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వేకువన లేచి ప్రార్థించుట నాయకుని లక్షణం. ఈ భాగములో ఆయన జనులను వ్యూహపరచి అనే మాట. హాయి మీదికి రెండవసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు నాయకుని చొరవ, పూర్ణ శక్తితో వారు పోరాడుతున్నారు. ఏ కారణము చేతనైనను యుద్ధములో అలక్ష్యము చేసే ప్రయత్నము చేయలేదు. అందుకే ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనములో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక, రక్తము ఓర్చకుండా ఖడ్గము దుయ్యువాడు శాపగ్రస్తుడవును గాక. కదా దేవుని పని చురుకుగా బద్ధకముగా పని చేస్తే ఓడిపోతాం. మాత్రమే కదా నాయకుడు జనుల మధ్య ఉండుట. ప్రియులారా, ఎలా పోరాడాలి? పోరాటం పోరాటం అతడు ఆత్మ సంబంధమైన పోరాటములో దేవునికి లోబడి విశ్వాసముతో బలము కలిగి పోరాడినవాడు. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనములో పౌలు ఇలా అన్నాడు, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి అన్నాడు. కాబట్టి మొదటి 10 వచనాల్లో విజయము కొరకు దైవ ప్రణాళిక, విధేయుడై జనులను వ్యూహపరచి దేవునికి లోబడి యుద్ధమునకు వెళ్ళినట్లుగా మన ఆత్మీయ జీవితంలో ప్రభువుకు లోబడి ఆత్మ సంబంధమైన పోరాటం చేయడానికి ప్రభువు మనకు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.